దేవుని నామాన స్తోత్రం. మీ అందరికి నా వందనములు. మరి మనం దేవుడు మనకి మరలా ఒక సమయం ఇచ్చినందుకు దేవునికి ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి మన జీవితంలో మరి దేవుడు ఈ గొప్ప తరుణాన్ని, ఈ సమయాన్ని ఇచ్చాడు. ఎందరికో లేదు ఈ భాగ్యం, కానీ ఆయన కృపను బట్టి మనకి ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకి వేలాది వందనాలు చెల్లించుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయనా, మా గొప్ప దేవ, మహాఘనుడా, మా ఘనమైన రాజ్యాన్ని స్తోత్రం నాయనా. నా దేవ, నా ప్రభ, ఈ దినం చూడలేక ఎందరో మృతులయ్యి మరణించి ఆదుల బాధల్లో ఉన్నప్పటికైనా ప్రభా, నీ చిత్తాన్ని బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి నాయనా, నీ బాహు రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. నా దేవా, ఏమిచ్చి మా రుణం తీర్చగలుగుతాం తండ్రి. మా రక్షణ పాత్రను చేత పట్టుకొని దినదినం నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా యథార్థంగా జీవించటకు నీ కృప చూపించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు పాటలు పాడుకొనిచుండగా నా తండ్రి మా స్వరాలను ముట్టి మీరే నా తండ్రి మహిమ ఘనత పొందండి తండ్రి. వాక్య భాగంలో కూడా మీరు తోడేయండి నా తండ్రి. అల్పురాలని, అవియోగ్యురాలని, ఎన్నిక లేని దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా, చదువురాని నన్ను జ్ఞాపకం చేసుకుని మరి నా మీద నీకున్న ప్రణాళిక ఏమైందో నాకు తెలియదు కానీ ప్రభా అయా, ఈ గొప్ప భాగ్యం నాకు ఇచ్చేవయ్యా. నీ స్తోత్రం నాయనా. నా తండ్రి, నాకంటే గొప్పవారు, నాకంటే అంత సందాలు గలవారు ఉన్నారు, కానీ నాయన ఎన్నిక లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. మరి నీ వాక్కుని నా తండ్రి నాయన మరి నా నోట ఉంచి నా తండ్రి నాయన ప్రభా, నీ బిడ్డలకి అందరికీ నాయన అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ మీరున్నారని నమ్ముసు నా తండ్రి అయ్యా, మరి మాటలు మాట్లాడుతుండగా నా తండ్రి మీరే నా స్వరాన్ని ముట్టి మీరే నా తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ కొద్ది మనములో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారిగొల్ల బ్రోయులార, రక్షకుండు దయించినాడు రారిగొల్ల బ్రోయులార. తక్షణమున పోయి మనము నిరీక్షణ ఫలముందుదాము, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూసినాడు, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిగి ఘనుడుగా గాబ్రియేలు దూత, గగనము నుండి దిగి ఘనుడుగా గాబ్రియేలు దూత, తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష వార్త, రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు ఉదయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుసున్నడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నడు. కర్త
తను చూసిన వెనుక కాంతము విశ్రాంబప్పుడు రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. పశువుల తొట్టిలో నా బాస్రిల్లు వస్త్రములు చుట్టి, పశువుల తొట్టిలో నా బాస్రిల్లు వస్త్రము చుట్టి, శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత తెల్పెను రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అనసు గొల్లాల కరికోకరానవాలు చెప్పుకొనుసు, అనసు గొల్లాల కరికోక రానవాలు చెప్పుకొనుసు, అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెల్పినారు రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారిగొల్ల బ్రోయులారా, రక్షకుండు దయించినాడు రారిగొల్ల బ్రోయులారా. తక్షణమున పోయి మనము నిరీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. హల్లెలూయా. దేవుని నామ దేవుని నామాని స్తోత్రం. మీ అందరికి నా వందనములు. మరి ఇప్పుడు మనం చెప్పుకొనబోయే వాక్యం ఏంటంటే లూకాసు వార్త 26వ అధ్యాయం చెప్పుకుందాం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేషాబు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియ, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. దేవుడు ఈ పరిశుద్ధ మాటలు దీవించును గాక. మరి ఈ క్రిస్మస్ దినాలు అంటే డిసెంబర్ నెల అంటే మనందరికీ ఎంతో ఆనందకరమైన నెలగా మనము గౌరవిస్తుంది ఈ నెలని. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి మనము దీన్ని యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెలని ఎంతో గౌరవంగా
చాలా భయభక్తులుగా ఎంతో మా ప్రభు మా కొరకు వచ్చాడని ఈ నెలంతా కూడా ఎంతో గొప్పగా మనసులో తలంచుకుంటూ ఆనందంగా జీవించాలని ఆశపడతారు. ఎప్పుడు లేని ఆనందము ఈ నెలనే సంతోషించడానికి మనం అందరం ఇష్టపడతాం. కాబట్టి మరి ఈ నెల అంటే ఇదొక శుభవచనమని మనము గ్రహిస్తున్నాం అన్నమాట. ఈ నెల అంటే శుభవచనమని గ్రహిస్తున్నాం కాబట్టి ఈ నెలలో మరి ఎందుకు మనము ఇంత ఘనంగా ఈ నెలని గౌరవించాలి, ఆనందిస్తున్నామంటే మన కొరకు ఈ లోకానికి రక్షకుడు వస్తున్నాడని మనకి ఇప్పుడు ప్రవచనాలు తెలియజేసినాయి కాబట్టి మరి రక్షకుడు అయిన యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వస్తానని మేకా గ్రంథంలో తెలియజేశాడు, మేకా ద్వారా తెలియజేశాడు, యెషయా ద్వారా తెలియజేశాడు, అబ్రహాం అందరి ద్వారా మనకి తెలియజేశాడు కాబట్టి ఈ లోకానికి యేసు ప్రభు వారు మరియమ్మని గర్భాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆమె దేవుని దృష్టికి యథార్థంగా ఉంది. ఆమెని పరలోకంలో దేవదూతలు కూడా ఆమెని గౌరవించారు కాబట్టి ఆమె దయా ప్రాప్తురాలుగా దేవుని ఎదుట దైనందిన స్త్రీగా కనపడింది. దైనందిన స్త్రీ అంటే మరి యేసు ప్రభుకి దీనులైన వారు ధన్యులు అని చెప్తున్నాడు. దీనులైన వారు ధన్యులు అంటే దీన స్థితిలో ఎవరైతే ఉంటారో యేసు ప్రభుకి వారు ఇష్టంగా ఉంటారని దేవుని వాక్యం. బేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదంట. భేద స్థితిలో ఉన్నవారిని, దీన స్థితిలో ఉన్నవారిని, ఎన్నిక లేని వారిని ప్రభు ఎన్నుకుంటాడు. మరి దీన్ని బట్టి మనము చూసుకున్నామంటే మరి ఈమె యేసు ప్రభు వారు ఎవరెవరి ద్వారా వచ్చాడో మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి మనము తెలుసుకుంటే ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఉజ్జియాను కనెను, ఉజ్జియా మనుష్యాను కనెను, మనుష్య అమ్నోను కనెను, అమ్నోను యెషయాను కనెను, యెషయందు బబులోను కొనిపోబడిన కాలంలో యెషయా యాకోనును అతని సహోదరులను కనెను. బబులోనులో కొనిపోబడిన తరువాత యెకోన ఎలియాను కనెను, ఎలియాను జెరుబాబేలును కనెను, జెరుబాబేలు అబియాను కనెను, అబియాదు ఎల్హాను కనెను, ఎల్హాను అజోరును కనెను, అజోరు సొదొమను కనెను, సొదొమ అకీమును కనెను, అకీము ఎలియాదును కనెను, ఎలియాదు ఎలియాజును కనెను, యాజు మత్తయిని కనెను, మత్తయి యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన ఏషాబును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనపబడిన కాలము వరకు 14 తరములు కొనిపోబడి. అంటే రహాబు అనే వేష ఉండేది కదా, రహాబు అనే వేష ఆమె
అసలు ముగ్గురు స్త్రీలు అంటే ఈ ప్రయాస ఎక్కడి నుంచి వచ్చిందంటే ముగ్గురు స్త్రీలు, వాళ్ళ ముగ్గురు కూడా లోకంలో తృణీకరించబడిన వారు. ఎవరెవరంటే వాళ్ళు మోయాబీలు. ముగ్గురు స్త్రీలు రహాబను వేష. రహాబ్ అంటే ఆమె ఒక వేష. ఆమె ఏగులు వారిని దాచిపెట్టింది. ఆమెని దాచిపెట్టింది. ఆమెలో నుంచి సల్మోన్ అనే ఆయన ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు బోయాజు అనే ఆయన పుట్టినప్పుడు ఆమెను ఆయన చేసుకుంది ఎవరు? రూతు చేసుకుంది. కాబట్టి మోయాబీలంటే వాళ్ళెవరు? తండ్రి సంతానం, తండ్రి పుట్టినోళ్ళు. వాళ్ళని లోకమంతా కూడా వెలివేసింది. వాళ్ళని చూస్తే అసహించుకొని ఇప్పుడు కూడా అన్ని జనులు వాళ్ళ పేరుని ఎత్తుతారు. ఎందుకు ఎత్తుతారంటే మీ గ్రంథంలో ఉంది అంతా పాపం శాపం అంటారు. కానీ అది పాపం శాపం అని వాళ్ళకు తెలిసింది. కానీ మరి యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే యోదయ వంశంలో నుంచి, గోత్రంలో నుంచి వస్తానని యేసు ప్రభు మరి ఆయన ఉద్దేశమై ఉందన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆనాడు యాకోబు కుమారుల్లో ఒక అతను ఎవరు? యోధాకి కుమారులు పుట్టి చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళ కోడలు ఆయనకు ఒక యోధా వంశంలో నుంచి యేసు ప్రభు వస్తానన్నాడు. కాబట్టి ఆమె పేరు తామారు అనే ఆమె మరి యేసు ప్రభుకి మరి ఆమె ద్వారాగా యేసు ప్రభు తామారు ద్వారాగా యోధాకి ఒక వంశకులు కావాలన్నమాట. ఒక వంశం కావాల్సి వస్తే ఆమె తన మామతో పాపం చేసింది. పాపం చేసినప్పుడు ఆ మామతో కూడినప్పుడు అప్పుడు ఆ యోధా గోత్రానికి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడి పేరు సల్మాన్ పుట్టిన ఆయన పేరు బోయాజు. అయితే ఆమె చూడబోతే మామ ద్వారాగా కుమారుడు అంది. మరి ఈమె చూడబోతే వేష. ఎవరు? రహాబు వేష. మరి ఆ తామారావు అనే ఆమె ఎంత నిందించబడి ఉంటుంది, ఎంత దూషించబడి ఉంటుంది. మరి అది లేఖనం అయినప్పుడు మరి తామర అనే ఆమె మరి మామకు బిడ్డలం కదని ఎంతో ఆమెని వెలివేశారు. మనుషులు వెలివేస్తారు కదా ఈ లోకంలో. మనుషులు ఏంటంటే దేవుని ఉద్దేశం ఒకటై ఉంటుంది, మన ఆలోచనలు వేరై ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఉద్దేశానికే లోబడాలి. మరి ఆమె ఎంతో అవమానం పొంది, నిందలు పొంది, మరి ఆమెను ఎంత దూషించిందో లోకం, ఆమెను ఎంత ఎలివేసిందో, ఆమెను దగ్గరికి రానియకుండా మరి ఉన్నప్పుడు వాళ్ళ మామ ఆమెనేమన్నాడు? అమ్మా, నువ్వే నీతిమంతురాలివి, నేనైతే నా వంశాన్ని మర్చిపోయాను, నువ్వే గ్రహించుకొని మారువేషం మీద వచ్చి ఈ గోత్రానికి ఒక కుమారుని ఇచ్చేవని తన మామ యోధా సంతోషపడ్డాడు. కాబట్టి మరి ఆమె కుమారుని కన్నప్పుడు ఆయన ఎవరిని చేసుకున్నాడు? అది వేషం చేసుకున్నాడు. వేషం చేసుకున్నప్పుడు ఆమెలో నుంచి మళ్ళీ ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. బోయాజుని చేసుకోవడానికి మళ్ళీ ఎవరు వచ్చారు? మోయాబీరాలు వచ్చింది. మోయాబీరాలు ఎవరు? ఆమె
లో లోతు కుమార్తెకి పుట్టినోళ్ళు వాళ్ళు. రూత్ అంటే మోయాబీరాలు. మోయాబీరాలు అంటే లోతు కుమార్తెకి పుట్టినోళ్ళు. మోయాబీలు అంటే అసలు వాళ్ళు ఎవరికి శత్రువులు అంటే ఇశ్రాయేలీలకి అసలు శత్రువులు వాళ్ళు. అసలు ఆ మోయాబీలే వీళ్ళకి పడదు, ఇశ్రాయేలు యూదా వారికి పడదు. కానీ ఆమెలో నుంచే యేసు ప్రభు వారు ఆ ముగ్గురు వెలివేయబడిన వాళ్ళు, నెట్టివేయబడిన వాళ్ళు, తోసివేయబడిన వాళ్ళు, మరి వెన్నిక లేని వారిలో నుంచే యేసు ప్రభు వారు వచ్చారు. మరి ఈ లోకం అయితే ఉన్నవారిని, గనులైన వారిని, మరి గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నుకుంటుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏం చేశారంటే, మన ప్రభు ఎంతో మరి ఆయన లోకంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఆయన తగ్గింపు, ఆయన విధానం, ఆయన మనుషులు పైరూపాన్ని చూస్తారు. మన ప్రభు అయితే హృదయాన్ని చూశాడు. ఆయన హృదయాన్ని చూశాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ ముగ్గురు దేవునికి యథార్థమైన హృదయంతో కనపడ్డారు. వాళ్ళ శరీరంతో పాపం చేసిందే చూశారు, కానీ వాళ్ళ హృదయాన్ని ఈ లోకంలో మనుషులు చూడాల. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసి వారి గోత్రముల నుంచి యేసు ప్రభు దావీదు వంశంలో నుంచి రావటానికి ఇష్టపడ్డాడు. దావీదు వంశంలో ఎవరు పుట్టారు? యేషాబు దావీదు వంశంలో పుట్టాడు. యేషాబు ఎక్కడ పుట్టాడు? నజరేతులో పుట్టాడు. యేషాబు ఎక్కడ పుట్టాడు? నజరేతులో పుట్టాడు. నజరేత్ అంటే ఆ నజరేతు ఎందుకు పనికిరాని దేశం. అది కనీసం ఒక మంచి ఏది కూడా అక్కడ దొరకదంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, ఎవరైతే లోకం ద్వేషించబడతారో వాళ్ళ దగ్గర యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు ఈ లోకానికి రాలేదన్నాడు. నీతిమంతులకి యేసు ప్రభు అవసరం లేదు, రోగం వచ్చిన వాళ్ళకి డాక్టర్ అవసరం. కాబట్టి యేసు ప్రభు వారు నీతిమంతులకి అవసరం లేదు. ఎవరంటే పాపుల కొరకు ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పాపుల రక్షకుడు కాబట్టి ఆయన రక్షించడానికి, పాపుల్ని నశించిపోయిన వారిని మరి వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినందుకు ఈ లోకంలో ఎంతో మంది మరి నీతిమంతుల లోకంలో మనుషులు దేవుని తెలియని వాళ్ళు కూడా యేసు ప్రభు వారు వచ్చినాక ఎంతో మంది పాపులు మరి యేసు ప్రభు వారిని తెలుసుకోవటానికి సమయం దొరికింది. కాబట్టి మరి మనము ఈ లోకంలో ఉన్నామంటే లోక మాలిన్యం అంటకుండా మనం బ్రతకాలంటే మరి ఆ రోజుల్లో యేసు ప్రభు వారు లోక మాలిన్యం అంటకుండా, లోక మర్యాదను అనుసరించకుండా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పాపులకు రక్షకుడుగా వచ్చి మరి ఈ లోకంలో పాపిని ప్రేమించాడు కాబట్టి మనము ఇంకా ఈ భూమి మీద ఉన్నాం. లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడు, కానీ మనం నీతిమంతులు అని మనకు మనమే హెచ్చించుకుంటాం కాబట్టి అది మనుషులు ఎదుటే మనం చూపించుకోగలుగుతాం. కానీ దేవుని కళ్ళు మూల్యం. మనం అందుకనే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. లోకంలో మనం అందరము పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమ పొందలేకుండా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మరి లోకంలో తగ్గించుకుంది, యేసు ప్రభురావుని హెచ్చించాడు. మరి రాహాబు అనే వేశ్య తగ్గించుకుంది. నేను పాపినయ్యా, నేను ఒక వేశ్యని, నన్ను ఎవరు మనుషులు దగ్గరకు రానిరు అని ఆమె మరి పరిశుద్ధులైన వారిని, యోగుల వారిని ఆమె దాచిపెట్టింది. కాబట్టి ఆమె దేవుని దృష్టికి యథార్థంగా ఉంది. మరి ఆమె తగ్గించుకుంది. ఆమె ఏం చేసి నీతిమంతుల్ని తప్పించింది. మరి అలాగనే రూతు ఎవరికి లోబడింది? బోయాజుకు లోబడినప్పుడు మరి బోయాజు ఏం చేశాడు? ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక యదవరాలు అయినప్పటికైనా బోయాజు పెళ్లి చేసుకున్నాడు. అంటే వీళ్ళందరూ దేని సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యం. బోయాజు అంటే యేసు ప్రభు వారు
ఒక తుణీకరించబడిన ఆమెని, తుణీకరించబడిన ఒక దేశం నుంచి వచ్చిన ఆమెని ఆయన పెళ్లి చేసుకున్నాడు. మరి ఈ లోకంలో మరి ఆమె ఎంతో దేవునికి లోబడింది. లోబడబట్టి దేవుడు ఆమెని మరి వివాహం ఆడటానికి ఇష్టపడ్డాడు. ఈ మాటలంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడు అయితే పెళ్లి చేసుకోవడం ఏందంటారు. ఈ మనుషులు ఆత్మీయ నేత్రాలతో చూస్తే అర్థమైపోద్ది. మరి తామర అనే ఆమె కూడా మరి దేవుని ఉద్దేశాన్ని ఆమె నెరవేర్చింది. యేసు ప్రభు వారు లోకంలోకి రావాలంటే ఆయన గోత్రాల నుంచి వస్తానని చెప్పాడు లేఖనంలో. మరి ఆ మాటని ఆమె నెరవేర్చింది. ఆమె దేవుని దృష్టికి నీతిమంతురాలుగా కనపడింది కాబట్టి మరి దేవుడు ఆమెను కూడా నీతిమంతురాలుగా ఎంచాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ఆనాడు వాళ్ళు దేవునికి లోబడి ఎలాగైతే జీవించారో, దేవుని వాక్యానుసారంగా వాళ్ళు ఎలాగైతే నడుచుకున్నారో, యేసు ప్రభు చెప్పినట్లు వాళ్ళు తన ప్రియుణ్ణి ఎలాగైతే గౌరవించారో మనం కూడా ఆ రీతిలో గౌరవించాలి. గౌరవించి మన హృదయాల్లో కూడా నీతి సూర్యుడు ఉదయించాలి. యేసు ప్రభు మరి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం అంటే ఏంది? ఆయన మాట వింటవే. సౌలా బలు అర్పించడం అంటే మాట వినటం శ్రేష్టం అన్నాడు దేవుడు. అట్నే మనం మాట వినటమే దేవుని ఉద్దేశం నెరవేర్చినట్టు, యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నట్టు, ఆయన మన జీవితాల్లోకి యేసు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా గర్భాన్ని ధరించినట్టు నీతి సూర్యుడు అనే క్రీస్తు మనలో కూడా నివాసం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఎలాగైతే లోబడ్డారో మనం కూడా ఆ రీతిలోనే లోబడటానికి మనం కూడా ఇష్టపడాలి కాబట్టి మరి మరి యేషావు మరి మరియని ఎంతో విడనాడాలని ఆయన మనసులోకి వచ్చినప్పుడు ఆ మరలా దేవుని దూత ఆయన్ని కూడా ధైర్యపరిచింది. యూదులు, ఆ దేశంలో యూదులు ఏం చేస్తారంటే భార్య పెళ్లి చేసుకోబోయేవారికి భార్య కోసం వాళ్ళన్ని ఇల్లు వాకిళ్ళు అన్నీ సమకూర్చి పెట్టి పెళ్లి చేసుకుంటారంట. మనకులాగా ఎట్టగట్ట వాళ్ళే చెట్టు కింద బతుకుతారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయరంట. మరి ఆ గోత్రం వాళ్ళు అన్నీ భార్యని చూసుకోవాలి, చక్కగా భార్యని చూసుకునేటట్టు వాళ్ళు మొదటి నుంచే వాళ్ళు అట్ట పెంచుతారంట. అట్టనే యేషావు ఏం చేస్తున్నాడు, ఆమెకి సమకూర్చే ఉద్దేశంలో ఉన్నాడు. ఆమెకి ఇల్లు వాకిళ్ళు మరి కావలసిన సామాన్ అంతా ఆయన సమకూర్చే సమయంలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది. ఈ వార్త తెలిసినప్పుడు ఆయన ఎంతో దిగులు పడుతున్నప్పుడు దేవుని దూత ఆయన్ని కూడా ధైర్యపరిచి అప్పుడు దేవుని మాటకి యేషావు కూడా లోబడ్డాడు. అట్నే మనం కూడా దేవుని మాటకు లోబడినప్పుడు యేసు ప్రభు వారు మన జీవితాల్లో కూడా వెలుగునిస్తాడు. మరి ఆయన నీతి సూర్యుడు మనలో కూడా ఉదయిస్తాడు. మరి ఇప్పుడు మనం ఈ క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవటం, బట్టలు కొనుక్కోవటము, మరి మనం అందరికంటే గొప్ప, మనకంటే ఇంకొకళ్ళకంటే గొప్ప, వాళ్ళకంటే గొప్ప, వీళ్ళగా ఉంటే గొప్ప, మంచి బట్టలు కట్టుకోవాలని ఆలోచన కలిగి ఉంటాం. అది అసలు దేవుని ఉద్దేశమే కాదు. దేవుని ఉద్దేశం ఏమైందంటే దేవుని మాట వింటము. ఈ స్త్రీలైన వారు ఈ యేసు ప్రభు ఈ లోకానికి రావాలంటే నలుగురు స్త్రీలు, ఈ లోకంలో నలుగురు స్త్రీలు కూడా ద్వేషించబడ్డారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు వేసుల్లాగా దూషించబడ్డారు. మరి వాళ్ళు దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి. వాళ్ళు నీతిమంతులు అయినప్పటికైనా కానీ శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ అన్నిటికి కూడా ఆ స్త్రీలు తట్టుకున్నారు, తాళుకున్నారు. మరి మన జీవితంలో కూడా యేసు ప్రభు వారిని మన హృదయాల్లో చేర్చుకున్నాం అనుకో, మనకు కూడా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటిని జయించే శక్తి కలిగి మనం ఉండాలి. యేసు ప్రభుని చేర్చుకుంటాం అంటే ఏముంది? ఆయన మాట అంటమే మనము ఆయన చేర్చుకున్నట్టు. కాబట్టి ఏ మంచి లేని వాళ్ళ కొరకు యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి, ఆయన ఇంకా బాలుడుగా లేడు. ఆయన ఎక్కడున్నాడు? మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. మనం మంచివారు అవ్వాలని మరి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, విలువైన రక్తాన్ని మన కొరకు కార్చాడు కాబట్టి, ఆ విలువైన రక్తాన్ని మనం గుర్తించలేక
ఇంకా ఆయన బాలుడుగా ఉండడని మనం ఉయ్యాలేసి ఊపుతూ ఉన్నాం అనమాట. ఉయ్యాల్లో వేసి ఊపి మరి చిన్న పాకాలు వేసి దానిలో కూర్చోబెట్టాం యేసు ప్రభు వారిని, మరియమ్మ తల్లిని. ఎందుకు కూర్చోబెట్టామంటే ఆచారం, అది ఆచారం ప్రకారము అలా కూర్చోబెట్టామన్నమాట. అది దేవుని ఉద్దేశం అయితే కాదు. ఇప్పుడు ఒక నక్షత్రము యాకోబులో ఉదయించింది, నక్షత్రం ఆయనకి ఎక్కడ ఉదయించింది? యాకోబు హృదయంలో ఉదయించింది. యాకోబు హృదయంలో ఉదయించిందంటే యేసు ప్రభుతో ఆయన పెనుగులాడి మరి ఆయనతో ఆయన ఎంతో గోజాడి మరి యేసు ప్రభుని ఆయన హృదయంలో యేసు ప్రభుని యాకోబు హృదయంలో చేర్చుకున్నాడు. యాకోబులో నక్షత్రం ఉదయించినని దేవుని వాక్యం చెప్తుందన్నమాట. మరి యాకోబులో నక్షత్రం ఎక్కడ ఉదయించింది? హృదయంలో ఉదయించింది. ఆ హృదయంలో నక్షత్రం ఉదయించినప్పుడు మరి ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్ళిద్ది? ఆ నక్షత్రం పరలోకం వైపు దారి చూపించింది మనకి. అట్నే మరి పరలోకం వైపు దారి చూపించాలో, భూమి మీద జనాన్ని చూపించాలా? నక్షత్రం కట్టి దేవుని వైపే మనం నడిచేమనుకో మన వెనకమాలోళ్ళు కూడా నడుపుతారు. మనం నడకపోయామనుకో మన వెనకమాలోళ్ళు కూడా నడవలేరు. ఎందుకంటే మనం మాదిరి చూపించింది పక్కన వాళ్ళు ఎందుకు చూపిస్తారు? అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మాదిరిని చూపించాడు. మనం కూడా ఆ రీతిలోనే మాదిరిని చూపించాలి. కాబట్టి పైన నక్షత్రాలు కట్టుకొని, ఇంటి ముందు నక్షత్రాలు కట్టుకొని, మంచి మంచి బట్టలు కట్టుకొని, మంచి మంచి పిండి వంటలు వండుకొని, మన ఇష్టం వచ్చినట్టు అన్నీ మన ఉద్దేశం ప్రకారం చేస్తే కాదు. కానీ ఆయన యేసు ప్రభు వారు మరి ఉదయించాడంటే మనలో ఆయన క్రియలు మనలో కనపడతాయి. మరి మన నక్షత్రం యేసు ప్రభు వారి వైపు చూపించింది. జ్ఞానుల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? యేసు ప్రభు ఉన్న స్థలానికి జ్ఞానుల్ని తీసుకెళ్ళింది. అట్నే మన జీవితాలను కూడా యేసు ప్రభు ఉన్న కాడికి మన జీవితాలు కూడా వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి మనం దారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రక్షకుడుగా వచ్చి మనకి ఆయన రాజ్యాన్ని ఇయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? జ్ఞానుల వలె ఆయన నక్షత్రం చూస్తూ మనలో నక్షత్రం ఉదయిస్తే, యాకోబులో నక్షత్రం ఉదయించినట్టు మన హృదయంలో కూడా ఉదయిస్తే మనం కూడా పరలోక రాజ్యానికి వారసులంగా ఉంటాం. ఈ భూమి మీద వ్యర్థమైన అన్నీ కూడా మనము ఆలోచించుకుంటూ, వ్యర్థమైన పనులన్నీ ఆచారాలు భక్తి చేసుకుంటూ, ఆచారాల విధానంగా మనం ఉన్నామనుకో మన పరలోకం వైపు పోలేం. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానుల్లాగా ఆ నక్షత్రం ఎక్కడ పోయి ఆగింది? యేసు ప్రభు దగ్గరకు పోయి ఆగింది. అలాగనే మనం క్రీస్తు వైపు చూస్తే, మనం ఆ నక్షత్రం వైపు చూస్తే, మన క్రీస్తు అనే రక్షకుడి వైపు చూస్తే ఆయన కూడా వచ్చి పెళ్లి కుమారుడుగా వచ్చి ముసుగులేని మొక్కతో మనం ఉంటే ఆయనకు వచ్చి మనల్ని పరలోక రాజ్యము తీసుకెళ్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా యేసు ప్రభులాగా జీవించి, జ్ఞానులు ఎలాగైతే నక్షత్రాన్ని చూసి యేసు ప్రభుని దగ్గరికి వెళ్ళారో అట్నే మనం కూడా మన రక్షకుని వైపు చూస్తూ మరి ఆయన రాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. మరలా ఒక సమయం ఉంటే మనందరం కలుసుకొని మరలా చెప్పుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.